హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. అలాగే డిఆర్ అరియర్స్ మార్చి 2024 వరకు అయితే చెల్లించవలసి ఉంది కదా, సో అవి కూడా ఆ వివరాలు తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి మెమో ఈ విధంగా అయితే ఉందండి. పాఠశాలల పర్యవేక్షణ నిమిత్తం నెలకు 1000 రూపాయలను ఎంఈఓ 1లతో సమానంగా ఎంఈఓ 2లకి FAT అలవెన్స్లు మంజూరు చేస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మెమో జారీ చేసి ఉన్నారండి. ఇక మరొక ఇంపార్టెంట్ న్యూస్ చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిల గురించి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల డిమాండ్స్ కొన్ని అయితే ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాము. APGLI లోన్స్ చెల్లించాలి, PRC అరియర్స్ మరియు DA అరియర్స్ చెల్లించాలని అయితే అంటున్నారు. సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ చేయాలి, అలాగే 30% మధ్యంతర భృతి ప్రకటించాలి అని అయితే కోరడం జరిగింది. సో ఇప్పుడు చెప్పుకున్న ఆర్థిక బకాయిలలో కొన్ని ఈ నెలలో చెల్లింపులు జరిగే అవకాశాలు ఉన్నాయైతే తెలుస్తుంది. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు మార్చి 19న RBI ఈరోజు నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ వేలంలో అయితే ఆంధ్రప్రదేశ్కు పాల్గొనడానికి అవకాశం అయితే దక్కలేదండి. సో వరుసగా 4వ వారం కూడా ఆంధ్రప్రదేశ్ను తిరస్కరించిన ఆర్బీఐ అయితే బాండ్ల వేలానికి తిరస్కరించడం అయితే జరిగిందండి. ఇకపోతే జూలై 2023 నాటి డిఆర్ అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన తరుణంలో 3వ సమాన వాయిదాని మార్చి నెలలో చెల్లించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు ఒక వాయిదా కూడా చెల్లించలేదు. 3వ వాయిదాని ఈ నెలలో చెల్లిస్తారని అయితే ఆశిద్దామండి. కానీ ఇంతవరకు ఈ అరియర్స్కు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా CFMS సైట్లో ఏర్పాటు చేయలేదండి. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను ఇంకా CFMS సైట్లో అయితే తీసుకొని రాలేదు. సో అదైతే తెలుస్తుంది. ఇక పెండింగ్ బకాయిలపై మరో తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఇక పాఠశాలల కరెంటు బిల్లుల విషయానికి వచ్చినట్లయితే పాఠశాల విద్యా కమిషనర్ గారు అయితే ఈ విధంగా వివరణ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టవద్దు, ఇంకా డిమాండ్ నోటీసులు ఇచ్చినా సరే, నెలవారీ బిల్స్ ఇచ్చినా సరే సొంత డబ్బులు అయితే ఎవరు చెల్లించవద్దని అయితే ఆయన స్పష్టం చేశారండి. అలాగే ట్రాన్స్కో కమిషనర్తో ఇప్పటికే మాట్లాడి లెటర్ పెట్టామని అయితే అన్నారు. ఆయా జిల్లాల DEలతో మాట్లాడామని, కనుక ఎవరు కూడా కరెంటు బిల్లు గురించి ఆందోళన చెందవద్దని అయితే తెలియజేశారు. ఎక్కడైనా డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఫీజు కట్టాలి అని చెప్పినట్లయితే సో ఆ వివరాలు అయితే వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా వారితో అయితే మాట్లాడతామని, ఏ ప్రధానోపాధ్యాయులు కూడా ఆందోళన చెందవలసిన పని లేదని అయితే విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే స్పష్టం చేశారు. సో ఎక్కడైనా సరే అండి కరెంటు బిల్లు కట్టాల్సిందే అని చెప్పేసి నోటీసులు ఇచ్చినా సరే కూడా మీరెవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, సొంత బిల్లు కట్టవలసిన అవసరం లేదు. సో అటువంటి బిల్లులను, అటువంటి నోటీసులను ఏమైనా ఉన్నా కూడా విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారికి వారి దృష్టికి తీసుకెళ్లారంటే సో వారైతే మాట్లాడతామని స్పష్టం చేశారు. ఇంకా మనం పెండింగ్ బిల్స్ ఏవైతే రావాలో అవి అయితే చూద్దామండి. ఇంకా పడవలసిన పెండింగ్ బిల్స్ల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగుల GPF లోన్లు, APGLI లోన్లు, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు, APSRTC వారి అరియర్ బిల్స్, ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్స్, ఉద్యోగుల ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల DA అరియర్ బిల్స్ సుమారుగా 734 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్ల 11వ PRC అరియర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్స్, పోలీస్ శాఖ వారి TA బిల్స్. సో ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయండి. సో ఈ పెండింగ్ బిల్లు చెల్లింపులన్నీ కూడా ఈ సంవత్సరం 2024లో మొత్తం పేమెంట్ జరుగుతాయని అయితే ఒకసారి ఆశిద్దామండి. సో పేమెంట్ అయితే జరగాల్సి ఉంది. ఇదే అండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.